ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలమ్మ మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు సెంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ పైన పోరాటం చేస్తున్నాడో దానికి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు ఖైరతాబాద్ జిల్లాలోని అంబర్పేట్ పోలీస్ లైన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు మరియు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ దేశంలో 65 లక్షల ఓట్స్ చోరీ జరిగిందని, అప్పుడు నోట్ చోరీ, ఇప్పుడు ఓట్ చోరీ జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు। Election Commission down down. Election Commission down down. Election Commission down down. We want justice. We want justice. We want justice. Baba Saheb Ambedkar. రాంబయ్య అన్న ఫేస్ కట్ ఇది కొద్ది కింది కన్నా రాంబయ్య వెళ్ళిపోయిందా కదా అధ్యక్షురాలు మరియు మా రాష్ట్ర అధ్యక్షురాలు ఆదేశాల మేరకు మా యొక్క హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో మా ఖైరతాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈ యొక్క ఓట్ చోరీ ప్రోగ్రామ్కి మేము మద్దతు తెలుపుతూ రాహుల్ గాంధీకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఆ కార్యక్రమాన్ని ఈరోజు మా అంబర్పేట్ శ్రీరామ్నాథ్ చౌరస్తా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి ఇక్కడ మేము ర్యాలీగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హనుమంతన్న మరియు రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు గారు మరియు మా మహిళా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది। ఈ యొక్క బీజేపీ పరిపాలనలో ఇంత దుర్భర స్థితి వచ్చిందంటే మనుషులకే కాకుండా ఇప్పుడు మన ఓటు హక్కు కూడా భద్రత లేకుండా పోయింది। మన ఓటు హక్కు మన హక్కు అనేసి మన ఓటు హక్కు భద్రత గురించి, మన రాజ్యాంగాన్ని కాపాడడం గురించి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ ఓట్ చోరీ పోరాటం చేస్తున్నారో దానికి మా అందరం కూడా దేశవ్యాప్తంగా సంఘీభావం తెలుపుతున్నాం ఈరోజు। మరియు రాబోయే కాలంలో కూడా ఈ బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దిశగా మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి రాష్ట్రం వరకు కూడా అందరం కలిసికట్టుగా ఈ పోరాటాన్ని ప్రారంభించి పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీకి అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు। రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు ఈ బీజేపీ ప్రభుత్వానికి। మోడీని గద్దెదించే వరకు కూడా మా ఈ పోరాటం కొనసాగుతూ వస్తుంది। ఎందుకంటే దొంగ ఓట్లతోటి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి మూడోసారి కూడా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నారు। ఈ దొంగ ఓట్లతోటి గెలిచిన గెలుపు ఒక గెలుపు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఇలాంటి కార్యక్రమంలో మా మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ఈ ప్రోగ్రాం మా ఖైరతాబాద్ జిల్లాలో జరగడం, అందులో మేమందరం కూడా భాగస్వామ్యం పాటించడానికి ఎంతో ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను। అధ్యక్షుడు ఈరోజు ఈ ఓట్ల దొంగతనం బయట పెట్టారు। 65 లక్షల ఓట్లు అంటే సామాన్య ప్రజలవి గల్లంతైనాయి అంటే ఏ విధంగా గల్లంతైతే అండి? మోదీ ప్రభుత్వం ఈరోజు మతతత్వ రాజకీయాలే కాదు, కులాలకు మతాలకు అతీతంగా వేసే ఈ ఓటు కూడా దొంగతనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం। ప్రజాస్వామ్యాన్ని పొందబెడుతున్నాం। ఈరోజు నిజంగా చూసినట్టయితే మా ఓట్ల కోసం, మా హక్కు కోసం మేము ఈరోజు ర్యాలీలు తీస్తున్నామంటే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా అంటున్నాం। ఎలక్షన్ కమిషన్ బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై ఈరోజు మా ఓట్లు గల్లంతు చేసడం కాకుండా బ్రతుకున్న మనుషులందరినీ కూడా చంపేస్తూ 65 లక్షల ఓట్లు గల్లంతవ్వడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు। మేము ప్రతి దగ్గర గెలిచే వాళ్ళం, కర్ణాటకలో గెలిచాం, అదేవిధంగా మహారాష్ట్రలో గెలిచే వాళ్ళం, హర్యానాలో గెలిచే వాళ్ళం। ఏ విధంగా ఓడిపోయినాయి అంటే ఒక్క ఇంట్లో 60 ఓట్లు, ఒక్క ఇంట్లో 40 ఓట్లు, ఒక్క ఇంట్లో 72 ఓట్లు ఏ విధంగా సాధ్యపడుతుంది? చనిపోయిన వాళ్ళందరితో కూడా కూర్చొని అంటే చనిపోయినారని వాళ్ళ డిక్షనరీలో ఉంది, కానీ బ్రతికున్నారు, వాళ్ళ ఓటు హక్కు కాల రాశారని చెప్పి రాహుల్ గాంధీ గారితో మాట్లాడుతున్న విజువల్స్ అన్ని మీరు చూసే ఉండింటారు టీవీలో। కానీ ఇది చాలా దురదృష్టకరం। మా ఓటు మా హక్కు అడుక్కునే రోజు ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుందని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మొట్టికాయలు సుప్రీంకోర్టు వేసినా కూడా సిగ్గు రాలేదు। రాబోయే కాలంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా బీజేపీకి మాత్రం ఓటు వేయరు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం। ఎలక్షన్ కమిషన్ని కూడా ఏ విధంగా మొట్టికాయలు వేయాలో సుప్రీంకోర్టులో మేము అన్ని ఎవిడెన్స్లు ముందుకు పెట్టాం। రాహుల్ గాంధీ గారు ప్రూవ్ చేస్తున్నారు। రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు। ప్రజాస్వామ్యంలో మా హక్కు పొందబెడుతున్నందుకు వాళ్ళని రాబోయే కాలంలో వాళ్ళని పొందబెట్టే రోజు, గద్దెదించే రోజు వస్తుందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరు కూడా ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు।